కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల త్యాగాలను స్మరిస్తూ వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ధైర్యం చెబుతోంది. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరుల సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేసింది. ఈ సందర్భంగా యుద్ధంలో వీరమరణం పొందిన వైమానిక దళ జవాన్ రవిప్రసాద్ కుటుంబానికి సైనిక అధికారులు మెడల్ అందించారు. 1965 ఆగస్టు 15న జన్మించిన రవిప్రసాద్ 1985 జనవరి 18న భారత వైమానిక దళంలో చేరారు. ఢిల్లీ, బెంగళూరు, అస్సాం, జమ్మూ, ఉత్తరప్రదేశ్లో విధులు నిర్వహించి ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ స్క్వాడ్రన్లో పనిచేశారు. 1999 కార్గిల్ యుద్ధంలో ఆయన వీరమరణం పొందారు. రవిప్రసాద్ భార్య అనురాధ మాట్లాడుతూ తన భర్త దూరమైనందుకు బాధగా ఉన్నప్పటికీ దేశం కోసం వీరమరణం పొందినందుకు గర్వంగా ఉందని తెలిపారు. ప్రత్యేకంగా రవి సార్ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వచ్చాము ఇక్కడికి. ఆయన దేశం కోసం తన ప్రాణాలు అర్పించాడు. అందుకోసం వాళ్ళని ప్రతి ఒక్కరూ తలుచుకోవాల్సిందిగా నా ఇది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి, ప్రతి తరానికి స్ఫూర్తి. తన జీవితం దేశం కోసమే త్యాగం చేశాడు. అలాంటి వాళ్ళని 15 ఆగస్టు రోజు అనగా ఈరోజు గుర్తు చేసుకోవడం అందరి బాధ్యత. అందుకే ప్రతి ఒక్కరు ఆయన తన ఇంటి కోసంగా, తన దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. మే 28, 1999లో కార్గిల్ వార్లో హెలికాప్టర్ బ్లాస్ట్ లో చనిపోయారు. అందులో 4 కలిసి వాళ్ళు టైగర్ హిల్స్ లోని చేసుకుంటున్నప్పుడు మన కింద నుంచి స్ట్రింగర్ మిసైల్ తో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కొట్టినప్పుడు అది హెలికాప్టర్ బ్లాస్ట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయారు. నాకు బ్లాస్ట్ అయిన మధ్యాహ్నం తర్వాత 28వ తారీఖున అయిన తర్వాత మధ్యాహ్నము ఎయిర్ మార్షల్ టిప్నీస్ గారు అప్పుడు ఉండేది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ టిప్నీస్ గారు ఫోన్ చేసి ఇట్లా ప్రాబ్లం అయిందంటే నాకు ఏంటంటే అందులో బాడీలు కూడా ఏమీ దొరకలేదు.